డీకంపోజ్ అవ్వడానికి. మల్చి కింద వాడాను. సో కొంచెం డీకంపోజ్ లైట్గా అయినాయి, బ్లాక్ అయినాయి. సో ఇవి తీసి నా కిచెన్ వేస్ట్ ఉంది, చాలా కిచెన్ వేస్ట్ ఉంది, ఆ కిచెన్ వేస్ట్లోకి యాడ్ చేసేస్తాను. గాలికి సీడ్స్ అన్నీ ఇలా పడిపోయాయి. కానీ ఇవి ఎంతవరకు, నాకు 2 రోజులు వరుస పెట్టి రెయిన్ ఉండే, సో నేను ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయాను ఈ సీడ్స్ని పెట్టలేకపోయాను. సో ఇవి మొలకలు వచ్చి ఆకులు ఫస్ట్ లీవ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కొన్నిటికి చూడండి. అండ్ ఇవి సీడ్స్ పడిపోయినాయి గాలికి. ఇదైతే మరి అసలు లీవ్స్ వచ్చేసాయి చూడండి. ఇవి మరి ఎంతవరకు వస్తాయో నాకు తెలియట్లేదు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఇవి వేస్తాను, దీంతో పాటు డైరెక్ట్గా సీడ్స్ కూడా తీసుకొచ్చి సో చేసేస్తాను అనమాట కొన్ని ఎక్స్ట్రాగా. ఏది వచ్చినా ఓకే, వచ్చిన వరకు ఉంచి తినేసేస్తాను, ఎక్స్ట్రా వస్తాయి కదా, ఎందుకంటే ఇన్ని అవసరం ఉండవు. కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ స్పేస్లో ఒక్కొక్క ప్లాంట్ ఉండాలన్నమాట. సో ఇదేంటంటే లేటస్ మనకి పెద్దగా పువ్వులాగా వస్తుంది ఒక సీడ్ నుంచే, సో చాలా స్పేసింగ్ ఇవ్వాలి. ఇది కూడా లేటెస్టే, మీరు ఇప్పుడు చూస్తే దీనికి కూడా ఎన్ని మొలకలు వచ్చేసాయో. సో ఎంతవరకు బాగా వస్తాయో నాకు తెలీదు. పీస్ కూడా మొలకలు స్టార్ట్ అయిపోతున్నాయి వాటర్లోనే చూడండి. అండ్ రాడిష్ అయితే అసలు అన్నీ, అండ్ నాది రెడ్ రాడిష్ సీడ్స్ ఇవి, ఇందులో ఉన్నవి రెడ్ రాడిష్ సీడ్స్. రెడ్ రాడిష్ మీకు గుర్తుందో లేదో, నేను నా ఓన్గా స్టోర్ నుంచి తెచ్చిన రెడ్ రాడిష్ పైన టాప్ ఉంటుంది కదా, ఆకులు పెట్టి సీడ్స్ వచ్చాక సీడ్స్ కలెక్ట్ చేసిన సీడ్స్ అవి. ఇది వచ్చి బీట్స్ అన్నమాట. ఇది స్లోగా వస్తున్నాయి, మిగిలినవన్నీ ఇట్లా మొలకలు వచ్చేసాయి చూడండి రాడిష్ అయితే. సో నేను ఇప్పుడు ఇది ఆనియన్స్ కూడా మొలకలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ నేను పెట్టేస్తున్నాను, అన్నీ ఈ బెడ్లోనే పెట్టేస్తున్నాను. ఈ ఖాళీ స్పేస్ అటు సైడ్ అంతా స్పినాచ్ పెట్టేశాను కాబట్టి నో మోర్ స్పినాచ్. ఇంకా అక్కడ కొంచెం రాడిష్ ఉంది కదా, సో ఆ స్ట్రెచ్లో నేను రాడిష్ పెట్టేస్తాను, ఉన్న రాడిష్ సీడ్స్ అన్నీ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు. కానీ ప్లేస్ అయితే సరిపోదు నాకున్న అన్ని సీడ్స్కి, సో చాలా వరకు తినేయడం అంటే నేను వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. అస్సలు ఇక్కడ చూడండి ఎర్త్ వామ్స్ ఎంత లా ఉన్నాయో చూసారా. ఫస్ట్ టైం ఎర్త్ వామ్ తీసాను, గ్లౌజ్ వేసుకొని తీస్తున్నాను, గ్లౌజ్ లేకుండా అయితే టచ్ చేయను. చూడండి ఎన్ని ఉన్నాయంటే, నేను ఇవి ప్లాంట్స్ తీసేస్తున్నాను, ప్లాంట్స్కి అతుక్కుని ఉన్నాయి. పాత ప్లాంట్స్ అన్నీ పీకేస్తున్నాను అనమాట. సో సీడ్స్ని మనము ఒక్కొక్క సీడ్గా వేయడం కష్టం కాబట్టి ఏం చేయొచ్చు అంటే వీళ్ళ స్ప్రెడ్ చేసేసి మట్టి వేసేస్తే మరి వచ్చిన తర్వాత మనం తినేసుకోవడమే. ఇందులో కొన్ని బ్లాక్ సీడ్స్ మిక్స్ అయిపోయాయి, అవి ఆనియన్ అనుకుంటాను, అవి కూడా మనం వచ్చాక తీసేసేయచ్చు. ఈ సీడ్స్ లేటెస్ట్ సీడ్స్ అవి సోక్ చేయాల్సిన అవసరం లేదు. నేను లేట్ పెడుతున్నాను సీడ్స్ అని నేను సోక్ చేశాను అనమాట. బట్ మామూలుగా అయితే ఇవి డైరెక్ట్గా సీడ్ స్టార్టింగ్ బిన్స్లో వేసి పెట్టేస్తారు. అవి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క పాడ్లో ఉండేటట్టు చూసుకుంటారు. ఒక 2-3 సీడ్స్ వేసి 2 తీసేసి అవి తీసుకొచ్చి మట్టిలో పెడతారనమాట కొంచెం పెరిగిన తర్వాత. ఇవి ఇలా స్ప్రెడ్ చేసేసాక నేను ఇంట్లో ఉన్న డ్రై సీడ్స్ కూడా తీసుకొచ్చి కొన్ని వేసి సేఫ్ సైడ్ పైన మట్టి చల్లేస్తాను. మనకి మధ్యలో ఎప్పుడైనా స్నో వచ్చిందనుకోండి అప్పుడు వీ కెన్ కవర్ ఇట్. నా దగ్గర ప్యాలెట్స్ అవి ఉన్నాయి కదా, ప్యాలెట్స్ అవి పెట్టి కవర్ చేసేస్తాను. చాలా విండీగా ఉంది. ఇవి డ్రై సీడ్స్ అన్నమాట. ఒక సైడ్ నేను ఈ డ్రై సీడ్స్ వేసేస్తున్నాను.
జోన్కి ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే వేసేసి ఉండాలి ఇవి, అంటే సీడ్ స్టార్టింగ్ పాట్స్లో వేసి ఉండాలి. సో నాకు కుదరక నేను ఇంకా పాట్స్లో వేయలేదు, ఇంకా సరే అని ఇక్కడ వేస్తున్నాను. నెక్స్ట్ 1.5 మంత్లో ఎంత వస్తే అంత అన్నట్టు. సో ఇప్పుడు ఇవి వేస్తాం, ఇప్పుడు సాయిల్ చల్లేద్దాం దీని మీద. సో ఇక్కడ చూస్తే మీకు ఒక ప్యాచ్ లాగా ఉంది చూసారా, ఇవి 2 స్క్వయర్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు ఈ సైడ్ ఇంకా కొన్ని సీడ్స్ వేద్దాము. ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, ఆవాల్లాగా ఉన్నాయి ఇవి. ఆల్ సీజన్ లేటెస్ట్ అని చెప్పి తీసుకొచ్చాను నేను లోకల్ నర్సరీ గార్డెన్ స్టోర్లో. బట్ నేను ఇప్పుడు ఇందాక వేసిన లేటెస్ట్ సీడ్స్ ఏమో క్యూమిన్ సీడ్స్ లాగా ఉన్నాయి, బట్ ఇవేమో ఆవాల్లాగా ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఇలా వచ్చిందనమాట. సో నేను సరిగ్గా లేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియో తీసినా కాబట్టి నాకు గుర్తుంటుంది ఎక్కడెక్కడ ఏమేమి వేసానని చెప్పి, లేబుల్ పెట్టట్లేదు కాబట్టి. సో ఇప్పుడు ఇవి వేస్తాను నేను, అక్కడ ఒక చిన్న కార్నర్ ఏరియాలో ఇవి వేస్తాను. ఎలా వస్తాయో చూద్దాము, ఏమొస్తాయో చూద్దాము. సో ఇవి ఇలా ఉంటాయి సీడ్స్, వాళ్ళ ఉన్నాయి. ఆల్ సీజన్ లేటెస్ట్ అని ఉంది. మరి వాళ్ళు తప్పు పేరు రాశారో పొరపా, అంటే అక్కడ స్కూప్స్ లెక్కన అనమాట, ప్యాకెట్స్లో కాదు స్కూప్స్ లెక్కన అమ్ముతారు. చూస్తే ఇక్కడ ఒక ఎగ్జాక్ట్గా ఇలా గీసుకుంటే నాకు ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇక్కడ అంతా స్పినాచ్ ఉంది. ఈ ఏరియా ఇక్కడ కలిపి అంతా చల్లేస్తాను. సో కొంచెం రేస్డ్ బెడ్ సాయిల్ లాస్ట్ ఇయర్ కొన్నది ఉంటే నేను అది వేస్తున్నాను, పైన చల్లేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ రాడిష్. ఇవి కూడా అంతే, బాగా మొలకలు వచ్చేసాయి కాబట్టి ఎలా వస్తాయో నాకు డౌట్గా ఉంది. కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా, సో విత్ స్టాండ్ అవుతాయో లేదో మట్టిలో వేసా. కానీ అంటే ఫస్ట్ మొలకొచ్చిన వెంటనే వేయడం వేరు, ఇలా ఆకు వచ్చేసాక వేయడం వేరు కదా. మట్టిలో ఉంటే ఓకే ఆల్రెడీ. సో వీటితో పాటు నేను డ్రై సీడ్స్ కూడా కొన్ని స్ప్రింకిల్ చేసి, అవి వచ్చిన తర్వాత కొన్ని మధ్య మధ్యలో తీసేసి మైక్రోగ్రీన్ సాలడ్ కింద వాడుకుంటాను. సో ఇక్కడ ప్యాచ్ ఉంది కదా, ఇక్కడ రాడిష్ వేసేస్తాను. ఇది ఐసికల్ రాడిష్ అన్నమాట, ఇక్కడ వేస్తున్నది. లాక్ వచ్చేసింది, దీన్ని కదిలించకుండా ఇలా పెట్టేస్తున్నాను నేను. అసలు యాక్చువల్గా ఇలా పెట్టేసి అలాగ పైన మట్టి చల్లేస్తాను. ఇదిగోండి ఐసికల్ రాడిష్ సీడ్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ మట్టి వేసేద్దాం పైన. ఇది డ్రై సీడ్స్ కొన్ని వేస్తున్నాను, కొన్నే వేస్తున్నాను చూడండి. సో మనకి తెలిసిపోతుంది అనమాట. నేను ఇప్పుడు డ్రై సీడ్స్ వేస్తున్నాయి, కొంచెం లేట్గా వస్తాయి ఎలా అయినా కూడా. ఇవి కనుక ఒక 2 డేస్లో కనుక ఆకులు వచ్చాయనుకోండి, అది మన మొలకలు వేసిన వాటి నుంచే అర్థం. ఇది ఇండియన్ వెరైటీ రాడిష్ అనమాట. ఇది పొడుగుది, ఈ ఏరియాలో వేస్తున్నాను. సో వాటితో పాటు డ్రై సీడ్స్ కూడా వేస్తున్నాను కొన్ని.
ఇవి వన్స్ వచ్చాక చాలా స్పేసింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క రాడిష్కి మినిమం 1 ఇంచ్ to 2 ఇంచ్ స్పేసింగ్ ఇవ్వాలన్నమాట. నేను అంతే ఇస్తాను, ఎందుకంటే సీడ్స్ వేస్ట్ అయినా నేను అవి వచ్చాక మైక్రోగ్రీన్స్ కింద వాడుకుంటాను. మీరు అలాగే వదిలేసారంటే రాడిష్ సరిగ్గా రాదు, సరిగ్గా పెరగదు, పెద్దదవ్వదు. నాకు లాస్ట్ టైం సరిగ్గా రాలేదు. ఈసారి నేను ఆకులు హార్వెస్ట్ చేయకుండా కొన్నిటికి ఉంచి కొన్నిటికి హార్వెస్ట్ చేసి అలా ట్రై చేస్తాను. బట్ నాకైతే బెడ్స్ ఎక్కువ లేవు, స్పేస్ ఎక్కువ లేదు. నేను ఇంకా వేరే కూరగాయలు కూడా చాలా వేసుకోవాలని నేను అన్ని కొన్ని నాకు ఒక హార్వెస్ట్ వస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఐ వాంటెడ్ టు ట్రై ఆల్ ద వెజిటేబుల్స్ అనమాట. తర్వాత వన్స్ ఒక ఐడియా వచ్చాక అన్ని వెజిటేబుల్స్కి అప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద పెద్ద బెడ్స్ పెట్టించుకొని నేను ట్రై చేస్తాను ఎక్కువ పండించుకోవడానికి. సో ఇప్పుడు దీని మీద మనము మట్టి వేసేద్దాము. ఈ బెడ్ కొత్త బెడ్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇందులో చాలా లీఫ్ వేస్ట్, ఇంకా మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అవి ఇవి వేసి బాగా బెడ్ పెట్టాను అనమాట మంచిగా బెడ్ బిల్డ్ చేసినప్పుడు. సో ఎన్ని ఎర్త్వార్మ్స్ ఉన్నాయంటే అసలు ఈ బెడ్లో. అక్కడ రెడ్ రాడిష్ సీడ్స్ వేసుకుందాం ఆ ప్యాచెస్లో. ఇలా పాత ముల్లంగిలు వదిలేస్తున్నాను ప్రస్తుతానికి, చూద్దామని ఎలా వస్తాయో. అవి రాకపోతే ఒక 15 days చూసి రాకపోతే తీసేసి అక్కడ మళ్ళీ ఫ్రెష్గా ఏమైనా వేస్తాను. ఓకే, బీట్రూట్ టైం. సో ఇప్పటికే రాడిష్ అక్కడ వేసాను, ఇక్కడ లేటస్ వేసాను. సో ఇంకా ఈ ఏరియాలో బీట్స్ వేస్తాను, ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఈ ఏరియాలో. అండ్ అక్కడక్కడ పీస్ పెడదాం అనుకుంటున్నాను, ఆ లైన్ ఒక లైన్, సో దట్ అక్కడికి పైకి అల్లిచ్చేలాగా. అండ్ దెన్ ఇంకొన్ని పీస్ వేరే బెడ్స్లో కూడా పెడతాను, బికాస్ అవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి కదా మట్టిలోకి. సో ఒకవేళ మనం పీస్ అవి వచ్చినా రాకపోయినా ఆ ప్లాంట్ బెడ్లో ఉండడం వల్ల మట్టికి కూడా మంచిదే కాబట్టి కార్నర్స్లో అక్కడక్కడ ఒక పీస్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు బీట్స్ పెట్టేద్దాము. బీట్స్ ఇదొక టైపు, అదొక టైపు. సేమ్ మీకు ముందు చెప్పినట్లే స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్. ఆల్రెడీ ఇక్కడ సీడ్స్ వేసాం కదా, ఈ లైన్ ఆల్రెడీ ఉంది. దీస్ ఆర్ 2 squares ఫర్ మీ. ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్లో ఎన్ని వేయాలనేది ఒక రెఫరెన్స్ ఉంటుంది. లైక్ స్పినాచ్ అయితే 9 seeds per square feet అనమాట, 9 plants per square feet. అప్పుడు అవి హెల్తీగా వస్తాయి. మీరు అసలు నాకు చూడండి, లీవ్స్ అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో ఒక్కొక్కటి. ఇక్కడ బీట్స్ వచ్చి అరౌండ్ 9 per square foot అనమాట. నా స్క్వేర్ ఫుట్ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. స్టిల్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ మొత్తం కలిపి 9 to 18 బీట్స్ పెట్టచ్చు. సో చూద్దాము, ఎన్ని వస్తే అన్ని పెడతాను నేను. దగ్గర టూ పెడుతున్నాను.
బికాస్ ఒకటి రాకపోయినా ఇంకొకటి వచ్చిందంటే ఒకటి తీసేయచ్చు అనమాట. 2 వచ్చంటే ఒకటి తీసేయచ్చు, ఒకటి కాకపోతే ఇంకొకటైనా వస్తుంది కాబట్టి 2 యూజువల్లీ 2 పెడతారు. ఇంకొక బీట్రూట్ వెరైటీ ఇక్కడ. సో ఇలాగా బార్డర్ చుట్టూతో నాటుకుంటూ వెళ్తాను నేను. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి వేరే టైప్ పీస్, ఇది వేరే టైప్ పీస్ అనమాట. సో ఈ చిన్నవి షుగర్ డాడీ, అండ్ ఇవి చూసారా ఇలా అవుతాయి వీడియో తీస్తూ గార్డెనింగ్ చేస్తే. డ్వార్ఫ్ పీస్ ఇవి ఇక్కడ ఉన్నవి. సో ఇవి కొన్ని బెడ్లో నాటుతాను, కొన్ని వేరే బెడ్స్లో ఒకే కార్నర్స్లో పెడతాను అనమాట. క్యారెట్స్ నేను ఒక తప్పు చేశాను, అలవాట్లు అన్నీ సోక్ చేసినట్టు క్యారెట్స్ సోక్ చేసేసాను. బట్ క్యారెట్స్ సోక్ చేయకండి, నాటడం చాలా కష్టమైద్ది. మళ్ళీ ఏమవుతుందంటే అన్ని సీడ్స్ వేస్ట్ అయిపోతాయి. క్యారెట్స్ కానివ్వండి, లేటస్ కానివ్వండి, ఏమవుతుందంటే చిన్న చిన్న సీడ్స్ అవ్వడం వల్ల మీకు స్ప్రెడ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూజువల్లీ క్యారెట్స్ ఎలా చేస్తారంటే, నేను ఫాల్లో నేను పెడతాను మళ్ళీ క్యారెట్స్, అప్పుడు చూపిస్తాను మీకు. ఇది నేను ఇప్పటికైతే ఇలాగ స్ప్రింకిల్ చేసేసి ఏమైనా అన్నెసెసరీ ప్లాంట్స్ ఉంటే మైక్రోగ్రీన్స్ కింద వాడుకోవడానికి తీసేస్తాను, అంటే థిన్ చేసేస్తాను. బట్ యూజువల్గా క్యారెట్స్ కానివ్వండి, లేటెస్ట్ ఇలాంటివన్నీ ఎట్లా ఈజీ అంటే చిన్న చిన్న సీడ్స్ అయ్యేటప్పటికి మనకి పేపర్ నాప్కిన్స్, బాత్రూమ్ నాప్కిన్స్ లాంటివి చాలా పల్సగా ఉంటాయి, ఈజీగా బయోడికంపోజ్ అయిపోతాయి చూసారా. అలాంటిది ఒక పేపర్ నాప్కిన్ పెట్టి దాని మీద దాన్ని కొంచెం లైట్గా డ్రాప్స్లా వెట్ చేసి, యూజువల్ ఏంటంటే రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా, మన బియ్యపిండి ఇలాంటివి వాడతారు. జస్ట్ వాటర్లో అది ఫిక్స్ చేసి, ఎందుకంటే కొంచెం డ్రై అయ్యాక అతుక్కుపోతుంది కదా సీడ్, దానికి బయటికి రాకుండా అలాంటి పిండి కానీ ఏదైనా వాడి జస్ట్ అక్కడక్కడ ఎక్కడైతే సీడ్స్ పెట్టిన డాట్స్ లాగా పెట్టి దాని మీద సీడ్స్ ఒక 2 సీడ్స్ ప్లేస్ చేస్తారనమాట. 1 ఇంచ్ డిస్టెన్స్, ఆ 2 ఇంచ్ అట్లా డిస్టెన్స్లో సీడ్స్ ప్లేస్ చేసేసి 1 ఇంచ్ డిస్టెన్స్లో దాని మీద మళ్ళీ ఇంకో టిష్యూ పేపర్ పెట్టి ఇలా చేత్తో నొక్కేస్తారు. సో దట్ ఆ సీడ్స్ ఉన్న దగ్గర అతుక్కుపోతుంది పేపర్. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఒక సీడ్ బెల్ట్ లాగా ఎక్కడ పెట్టాలో అలాగ పెట్టేస్తారనమాట. పెట్టేసి ఇంకా మట్టి వేసేస్తారు, అది స్లోగా డీకంపోజ్ అయిపోతుంది పేపరు. మీకు సీడ్ టేప్ అని చెప్పి కూడా మీకు దొరుకుతుంది, లోస్లో అలాంటి గార్డెన్ స్టోర్స్లో దొరుకుతుంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నేను టైం లేదు అని చెప్పి ఇంకా తొందరపడి ఇలా చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోక్ చేయడం ఫస్ట్ మిస్టేక్, ఇప్పుడు వేయడం కూడా కష్టం అవుతుంది ఇలాంటి చిన్న సీడ్స్ బాగా నాకు. బట్ ఇట్స్ ఓకే, సీడ్స్ చాలా ఉన్నాయి, ఎలాగూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2 ఇయర్స్కి బాగా వస్తాయి లేదా మనకు తెలియదు. కాబట్టి ఇప్పటికైతే నేను జస్ట్ ఇలా వేసేస్తున్నాను. కొంచెం పెరిగిన తర్వాత కట్ చేసేస్తాను. ఓన్లీ ఒక ప్లాంట్ నుంచి చుట్టూ 3-4 ప్లాంట్స్ వస్తే అలా కట్ చేసేసి ప్లాంట్ 1 ఇంచ్ డిస్టెన్స్లో నేను వదిలేస్తాను అనమాట. ఓకే, నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ క్యారెట్స్ ఉన్నాయి. ఇదొక టైపు, అండ్ స్కార్లెట్, అండ్
డెన్వర్ టైప్ అనమాట. కార్నర్ ఇక్కడ ఈ ఏరియా, ఈ ప్యాచ్ అంతా ఖాళీ ఉంది. సో ఈ ప్యాచ్లో వేసేస్తున్నాను క్యారెట్స్. వింటర్ వెజిటేబుల్స్ అన్నీ ఒక ఏరియాలో పెట్టేస్తున్నాను, నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ బెడ్స్ అన్నీ ఇంకా క్లీన్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా నేను కంపోస్ట్ వేద్దాం అనుకున్న కౌ మెన్యూరు, అది కూడా వేయడానికి టైం కుదరలేదు. సో యూజువల్లీ మార్చ్ ఎప్పుడు ఇలా హడావిడిగానే అవుతుంది. అండ్ నాకు మా కిడ్స్ బర్త్డేస్ ఇద్దరివి సేమ్ టైంలో ఉన్నాయి. సో అప్పుడు ఎప్పుడు హడావిడే అవుతుంది నాకు. సో బట్ ఆ బెడ్స్ అన్నీ ఫస్ట్ ఇవి అయిపోతే తర్వాత ఆ బెడ్స్ క్లీనప్ చేసుకొని మట్టి అక్కడ కామెన్యూర్ వేసి, ఇవి కావాలంటే కొంచెం సీడ్లింగ్స్ వచ్చాక లైట్ కామెన్యూర్ వేస్తే బాగా వస్తాయి. ఈ ప్యాచ్ నేను 3 స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ మెథడ్లో అన్నా కదా, ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది, 3 స్క్వేర్స్ చేస్తున్నాను. అండ్ ఈ లైన్లో పీస్ పెట్టాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ ఆల్రెడీ గార్లిక్ ఉంది. ఈ గార్లిక్ చాలా వరకు పోయాయి. సో ఈ బెడ్లో ఎందుకో, అండ్ కొంచెం కిచెన్ వేస్ట్ అవి వేయడం వల్ల ఐ థింక్ కొంచెం మట్టి కంపోస్ట్ లాగా హీట్ ఎక్కిందేమో, మరి కుళ్ళిపోయాయి కొన్ని గార్లిక్స్, కొన్ని బాగానే ఉన్నాయి. బట్ ఇంకొక బెడ్లో వేసిన గార్లిక్ బాగా వస్తున్నాయి. మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను గార్లిక్ స్టేటస్. చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి, కొన్ని వీక్గా వస్తున్నాయి. టోటల్ నేను వేసినవి అరౌండ్ 35 to 40 వేసాను, 40 అనుకుంటాను, చూడాలి ఒకసారి బ్యాక్ నా వీడియోస్లోకి వెళ్ళి. కానీ 27 ప్లాంట్స్ సర్వైవ్ అయ్యాయి, వస్తున్నాయి, మీకు చూపిస్తాను. ఇలాగ వేసిన తర్వాత అవి గ్రోత్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వేసేటప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఏ గార్డెనర్కైనా, అయ్యో వేసేయాలి అనే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. బట్ వన్స్ వేసిన తర్వాత మనకి అవి పెరుగుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్లో కూడా కొంచెం వేసేస్తున్నాను. సో ఫస్ట్ ఈ కార్నర్లో క్యారెట్, హాఫ్ లాంగ్ క్యారెట్ అనమాట ఇది. చూడండి, చాలా కష్టం ఇలాగ సోక్ చేస్తే. నేను మిస్టేక్ చేశాను, ఐ అగ్రీ. మీరు చేయకండి, సోక్ చేయకండి క్యారెట్ సీడ్స్. నేను చెప్పిన మెథడ్లో సీడ్ టేప్ వాడండి. జోన్ 6లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేయచ్చు ఇమీడియట్గా, ఈ వీక్ స్టార్ట్ చేసేయండి, క్యారెట్స్ పెట్టేసేయండి. నేను ఇవన్నీ వింటర్ వెజిటేబుల్స్ అంతా మోస్ట్లీ నాకు ఈ క్యారెట్స్ అవి అంత ఫాస్ట్గా మనం తినము. అండ్ నాకు మెయిన్ ఎవరికైనా ఇండియన్స్ ఉంటారు కదా యూఎస్లో ఉన్న వాళ్ళు, ఇండియన్ వెజిటేబుల్స్ పెంచుకోవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చి నేను నా సాటిస్ఫాక్షన్ కోసం పెంచుకుంటా. సో ఇవి బాగా రాకపోయినా నేను బ్యాడ్గా ఫీల్ గాను. సో ఇది నేను సెకండ్ ఇయర్ క్యారెట్ పెంచడము. ఫస్ట్ ఇయర్లో చిన్న బుడ్డి వచ్చాయి. వీటికైతే వచ్చి రాకపోయినా అంత బ్యాడ్గా ఫీల్ గాను అనమాట, క్యారెట్స్, రాడిషెస్ ఇవన్నీ కూడా. సో చూద్దాం ఎలా వస్తుందో చూద్దాము. బాగా కానీ లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఎలాగా ఏ టైంలో వేయాలి అనేది. లాస్ట్ ఇయర్ అయితే మరీ ఏప్రిల్, మే ఆ టైంలో వేసాను, సరిగా రాలేదు.